స్వామివారి కళ్యాణం, దశావతారాల గుడి, వెంకటేశ్వర స్వామివారి గుడికి మేము సేవకు వెళ్ళాము. లాస్ట్ శుక్రవారం సేవలో అందరం వెళ్ళి చక్కగా చేసుకొని వచ్చాము. స్వామివారి కళ్యాణం 2 కనులు చాలు చూడటానికి. స్వామివారు చక్కగా చేయించుకుంటున్నారు. ఆ విగ్రహాలు అవి అన్నీ మేమే అన్నమాట. 108 జతలు కూర్చొని స్వామివారి కళ్యాణం చేయించారు. సేవలు ఎంతమంది వచ్చారంటే అసలు జనం చాలామంది వచ్చారన్నమాట. అక్కడ ప్రతిదీ మేమే చేసామన్నమాట. ప్రతిదీ మేమే చేసి మేమే అన్నిట్లో పాల్గొని సేవలు అన్నీ చేసామన్నమాట. జీలకర్ర బెల్లం దంచారు, అక్షింతలు కలిపారు, కంకణాలు కట్టాము. అన్నీ ప్రతిదీ ఒకటి ఏముంది, ప్రతిదీ మేమే చేసామన్నమాట. అంతటి మహద్భాగ్యం మాకు దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాను. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరనే నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరనే నవ్వేనే పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, కొంత పేరుగా ముత్యాలు పెండ్లి కూతురు. పేరంటాళ్ళనది మీ పెండ్లి కూతురు, విధు పేరు సిగ్గుపడే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, బంతకు నవ్వేనే పెండ్లి కూతురు. అసలు సేవలో ఎంతమంది వేల జనం పాల్గొని అసలు స్వామివారి కళ్యాణం అసలు జనం ఎంత కన్నుల విందుగా జరిగిందంటే అంతటి సేవలో మేము పాల్గొనటం ఆ దేవుడి కరుణ లేనిది మేమేం చేయలేము. ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను.